ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌరస్తా కొడంగల్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్లో నిర్వహించిన నిరసన ర్యాలీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నీట్ పేపర్ లీక్ పై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు పరిగి నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని అమానుషంగా బీజేపీ రౌడీ మూకల్ రూపంలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యకరంగా తనను ఈడ్చుకెళ్లి తన ముక్కులోంచి రక్తం గారే విధంగా కొట్టిపించినటువంటి ఈ యొక్క మోడీ, అమిత్ షా వీళ్ళు రాజీనామా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ నిరసన దీక్షకు విచ్చేసినటువంటి కొడంగల్ మరియు పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా బాధాకరం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇప్పుడే మాట్లాడినటువంటి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా యూసుఫ్ భాయ్ గారు, అదేవిధంగా దారా సింగ్ గారు పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మరో నారాయణపేట జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు, ఒక్కసారి మనం ఆలోచించాలి. మన దేశం గురించి మోతీలాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమరయోధం లోపల వాళ్ళ సొంత ఆశలను పణంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది. ఇందిరా గాంధీ గారు రోటీ కపడా మకాన్ అని పేద ప్రజల గురించి భూస్వాముల దగ్గర ఉన్న భూములు దానం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ప్రధాని అవుతుండే తాను మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థికవేత్తను ప్రధానిగా చేసి మన దేశం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి ఈ రోజు నిరుద్యోగ యువకుల గురించి నీట్ పరీక్షలో లీక్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాజీనామా చెయ్యాలని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు యువతులకు బాసటగా నిలిస్తే తాను ఒక దీక్ష చేపడితే ఆ దీక్షలు కూడా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, ముక్కుల నుంచి రక్తాలు గారే విధంగా కొట్టించడం అంటే ఈ యొక్క మోడీ యొక్క బాధ్యత రహిత్యం. అందుగురించే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నేను హటావ్ హటావ్ అని చెప్తే మీరు ధర్మేంద్ర హటావ్ అని చెప్పాలి. అదేవిధంగా సీఫాదేవ్ అంటే మోడీ సీఫాదేవ్ అని చెప్పాలి. హటావో హటావో చేతులు ఎత్తాలి అందరు కూడా. హటావో 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 సీఫాదేవ్ సీఫాదేవ్ మోడీ జీ సీఫాదేవ్ 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 హటావో హటావో ప్రధాన్ హటావో 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 ధర్మేందర్ హటావో సీఫాదేవ్ సీఫాదేవ్ మోడీ సీఫాదేవ్. ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు.